దాని అది వాసన ఉండదు కానీ మంచి అంటే ఆరోగ్యం అసలు నాకు తెలియనే తెలియదు ఉంటుంది అక్కడ కూడా ఉంది కదా చెప్తుంది మంచిదండి మన కరివేపాకు లాగే వాడేయాలి ఇది ఔషధాలు గుమ్మడా పైకి అన్నీ వేసేస్తాను చూడండి ఇది వంకాయలు తెల్లండి ఇది ఆకుపచ్చ వంకాయ 7 రకాలు ఉన్నాయండి వంకాయలు నా దగ్గర 7 రకాలు అదేంటి ఇది బుడంకాయలు అండి చిన్న చిన్న ఇదండి మన వంకాయ చూసాను పచ్చడి వంకాయ ఇది పచ్చడి వంకాయ అదిగోండి అదొక వంకాయ ఉంటాయండి ఇంక మరి మిరపకాయ కూడా వచ్చిందండి అక్కడ పొట్లకాయ ఒకటి ఉంటుంది అంతేనండి ఒక ఉల్లిపాయ క్యారెట్ కొంటాం క్యారెట్ పెట్టచ్చు సంపింగ్ అండి అంత చూసిందో అండి మొన్న లాస్ట్ టైం ఇప్పుడే అంటున్నారు దారిలో సంపంగి పొట్టి సంపంగి అమ్ముతారు నర్సరీలో చక్కగా మనమే పెట్టారండి బలం మరి బలం సరిపోతుంది మంచిగా పర్వాలేదు మనం అన్ని గెత్తాలే వేస్తాం కదా మట్టి తక్కువ ఉంటుంది అసలు గెత్తం ఎండుటాకులు కోట్ జ్యూస్ అంటే వంటింట్లో అంతా ఈ మందారం చూసారా మందారం కిచెన్ వేస్ట్ కానండి నేను అవన్నీ వేసేసి రెడీ చేసుకుంటాను అవి అక్కడ 2 డ్రమ్ములు ఉన్నాయి అక్కడ రెడీ చేయడానికి అక్కడ పెడుతుంటాను ఇదేంటి ఇది టేబుల్ చాలా వచ్చాయి టేబుల్ లెమన్ చిన్న చెట్టు వచ్చేస్తాయి అలాగా ఎండ బాగా ఇక్కడ తగులుతుంది కదా ఇవ్వండి బీరకాయలు ఇది ఫ్రూటేనండి మన నేరేడు అల్లా నేరేడు అంటే ఫ్రూట్ కాదండి మిర్చి బుల్లెట్ మిర్చి అండి బుల్లెట్ మిర్చి ఇది రెగ్యులర్ బేర్ అండి అన్నీ గోల్డ్ వచ్చాయి మొన్న కోసాను నేతి బీరలు అన్నీ నేతి బీరకాయలు బాగా వేస్తాయి మల్బరీ వేసుకోవాలండి చాలా ఇది బాగుంటాయి నల్లగా అయిపోతేనే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మళ్ళీ చెప్పానండి ఎన్ని కాయ వచ్చిందో చాలా బాగుందండి ఎరువేస్తారు గెత్తవేనండి మట్టి తక్కువ అన్నది అంజీరా ఫ్రూట్స్ అండి ఇది ఏంటండి విత్తనం ఎలాగా ఇది మొక్కేనండి విత్తనం కాదు ఇదిగోండి సీఎంఆర్లో కొంటానండి ఎక్కువ ఇది అంజీరా ఫ్రూట్స్ అండి నేను పెట్టాను కదా 5 పళ్ళు ఎన్నో పెట్టిన 5 పండిపోతుంది ఇది మామిడికాయలు ఇది ఒక రకం అండి ఇది నేరేడండి మొన్న వర్షాకాలంలో బోల్డ్ కాయ వచ్చింది బకెట్ మళ్ళీ డబ్బు కూడా కాదు బకెట్ మళ్ళీ వామాకు కూడా ఉంది దాంట్లోనే అయినా వామాకు కూడా ఇది బుడంకాయ పెరిగిపోతుంది బండ ఉసిరి పొడుగు వస్తుంది ఉసిరిగా టేస్ట్ వస్తుంది ఇది బుడం చెట్టు ఇది గండ ఉసిరి అని వస్తుంది దాని ముందర అక్కడ చూసాక ఈ పాదేనండి పాద చాలా పాద ఎక్కేస్తుందా ఇది అది కూడా 2 చెట్లు ఉన్నాయి ఒకటి డల్ అవుతుంది మళ్ళీ ఇంత కాయ అవుతుందండి ఈలోగా ఏ పుట్ట పెట్టదంటే వందే ఇదేమో కవర్ కడతారండి ఒట్టేస్తాం కదా గుళ్ళో ఒట్టి పెడతారు కదా మనం క్లాత్కి కాకుండా ఇదే వేస్తారు దేవుడికి అండి దేవుడు ఇలా కట్ చేసేసి నూనె వేసి పెట్టేస్తే ఇది ఒట్టి చెట్టు ఇది గుళ్ళు మా పెద్ద 2 కమ్మటి గుళ్ళని దేవస్థానంలో పచ్చి పెట్టరండి చెట్టు ఆకు పెడతారు నానబెట్టేసి నెయ్యిలో నానబెట్టి పెడతారు ఎండబెట్టిన తర్వాత క్లవ్ బీన్స్ అండి ఇదంతా బర్బాటి రెడ్ బర్బాటి అన్నీ ఎక్కి తెప్పిస్తాం మనం దొండకాయలు ఎర్ర బర్బాటి చూసారు ఎంత పొడుగు ఉంది లాస్ట్ దొండ దొండ ఫ్రీగా ఇచ్చాము చూసారు ఆ చివరికి ఉంది ఇంకా
ఎర్రబొరగొట్టి అది కొన్ని ఉండిపోతాయి పైన విత్తనాలు వదిలేస్తుంటాను ఎక్కువ. దొండకాయలు ఉన్నాయి. ఇది తమలపాకు అండి. ఇది తమలపాకు కాదు, ఇది కూడా మెడిసిన్. మనకు దెబ్బ తగిలితే రసం పిండేసి వేస్తే అది గాయం బేగ తరగదు. మన షుగర్ వాళ్ళకి మంచిది, గాయం తగ్గదు కదా వాళ్ళకి మంచిది. అది ఏమన్నారు మలబరీ ఇచ్చాను, అదేనా మలబరీ అండి. మా గార్డెన్ ఎలా ఉంది చూసారు, బాగుందా? చాలా బాగుందండి. రండి ఈసారి ప్రత్యేకంగా వస్తే మీకు కూరగా వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాం. చెమ్మకాయలు తీసుకెళ్తారా, కట్ చేసి ఇస్తాను. మళ్ళీ వేపులాగేనండి, వేపుకోవాలంటే కత్తిగా దీనిలోనే వచ్చిందండి, బ్యాగ్లోనే. ఎల్లో ఉంది మీ లక్కీ. ఇది ఆగస్టులో వేయాలండి. వేసేయండి, నిత్యం వస్తాయి మీకు. నిత్యం మళ్ళీ మీరు రొటేట్ అలా చేసుకున్నా వస్తుందండి. ఇదొక కలరు. ఇవి విత్తనాలండి కాదా? విత్తనాలు కాదండి, అది మీ చెట్టే కొన్నా. కొన్ని విత్తనాలతో రావండి. ఇదొక కలరు. మొన్న గోళ ఎగిరిపోయింది గాలి కొడితే. మొక్కే కొన్నాను సరదా. 3 కలర్స్ కూడా అదొకటి, అది వైట్ వస్తుంది, ఇది ఒక కలర్ వస్తుంది. సీడ్ కాదండి, వేసాను బాగా. ఇదిగోండి వేసాను, వేస్తే వస్తే కొన్ని తీసుకెళ్ళి వేయండి, చూడండి ఏమైనా వస్తే మీ చెట్ల మీద ఏమైనా వస్తుంది. మీరు టెర్రస్సేనా? టెర్రస్ మీద వస్తుంది మొక్కలు. ఇది మన మొక్కలు పాటుకోళ్ళు వచ్చేస్తున్నాయి, తీసేయాలి. ఏంటండి మార్నింగ్ ఇంకొకటి సైకిల్ వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి చారులో చాలా అవును, ఇది చాలా లేతగా బాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలా ఇది చూపిస్తా. అది పొట్లకాయ. ఇది ఇదిగోండి పొట్లకాయ. పొట్లకాయ పొట్లకాయ పొట్టిది. ఈసారి సీడ్ ఇవ్వండి నాకు. ఇస్తాను తప్పకుండా. ఈసారి మీరు ప్రత్యేకంగా ఉన్నప్పుడు రండి, సీడ్స్ కాయగూరలు అన్నీ తగ్గాక రండి. అన్ని రకాల కాయగూరలు ఇక్కడ ఇస్తాను మీకు, చక్కగా వేసుకున్నారు కదా. చిక్కుల్లో కూడా 7 రకాలు ఉన్నాయి. అరటికాయలు అరటి కొట్టేస్తారు కదండి. సచిన మాకు రతం చేద్దామని 2 పిల్లలు ఉంచాను. అవునా? రతం చేద్దాం అనుకుంటున్నాను. మా అబ్బాయి ఎగ్జామ్స్ అయితే చేసుకున్నాను, ఇటువంటి పెడతారు. అందుకోసమని 2 పిల్లలు ఉంచాను. దొండపాలు ఇవ్వండి, దొండపాలు ఇచ్చాను. దానిమ్మ ఒకటి, సపోటా చూపించాను కాదు. ఇంకా చిక్కుళ్ళు జారిపోతాను. ఇంకా వస్తున్నాయండి, వస్తున్నాయి. ఇంకా పువ్వు చూసారా? ఇది చిక్కులు కూడా చూసారా? చేతి దగ్గర కూడా ఉంది. చిక్కుళ్ళు పువ్వు ఇవ్వండి వస్తున్నాయి. ఇంకా అలా టెంపల్ ఎక్కడ వదిలేసిన రోజులు బోల్డ్. లేదండి, మేమే వేయించాము, గొట్టం పెట్టించి పూలు ఏంటది, పూలు కలర్స్ కలర్స్. ఇది జినియాస్ అండి. ఎండలో కూడా అలా ఉన్నాయి, ఎంత బాగా. మొత్తం 9 కలర్స్ అండి, పాడైతే ఇంకా వచ్చేస్తాయి. తోటకూర మాత్రం అడుగుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? ఆగస్టా? లేదండి, నిత్యం సంవత్సరం అంతా వచ్చే మొక్క. ఇది విత్తనం అండి, ఇది ఆ పువ్వే విత్తనం. ఇదొక రకం. అలాగే 8 రకాల యాక్చువల్లీ దానివల్ల ఎందుకు నాకు ఒక్క కలర్ పెద్దలు తీసుకున్నా, అది కూడా వేరే కలరు. ఇవి వేరే కలర్ అయితే మీ దగ్గరే ఉంచండి.
మీ విత్తనాల నుంచి వస్తాయని కూడా తెలియదు. విత్తనాల నుంచి వస్తాయండి. మొక్కలు పెంచితే ఇంకా అదే పని కదండి. ఏదేదో వస్తుంది. రీసెర్చ్ ఇందులోనే ఇప్పుడు గూగుల్ అమ్మ వచ్చింది ఒకటి. మేము వరి కుజ్జులు తీసుకెళ్ళడానికి వచ్చి కూరగాయలు పట్టుకెళ్ళిపోతాం. మంచిదే. థ్యాంక్ యూ సో మచ్. సరదా ఏదో చిన్న టేస్ట్, ఆర్గానిక్ ఫుడ్ చిన్న టేస్ట్ అంతే. నిజమే, ఆర్గానిక్ ఫుడ్డే. దీనికోసమే ఎవరు సినిమా యాక్టర్లు అందరూ చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నారు. అంటున్నారంట. అవును. థ్యాంక్ యూ ఐశ్వర్య గారు.